క్రికెట్ లో మనం బాగా అభిమానించే ఏ ఆటగాడైనా ఏదో ఒక రోజు ఆ ఫార్మేట్ నుంచి వీడ్కోలు చెప్పక తప్పదు. అయితే ఈ విషయం అభిమానులకు చాలా బాధ కలిగించవచ్చు. కానీ వయసు, ఫిట్నెస్, భారం రీత్యా ఆట నుంచి తప్పుకోక తప్పదు. ఇక ప్రస్తుతం 2024 ఐపీఎల్ సీజన్ తర్వాత కూడా కొంతమంది ఆటగాళ్లు క్రికెట్ కు గుడ్ బై చెప్పే అవకాశం ఉంది. అంటే ఐపీఎల్ 2025లో ఇక మీరు ఆ ఆటగాళ్ల ఆటను చూడకపోవచ్చు. వాళ్ళెవరో ఇప్పుడు చూద్దాం. ముందుగా లక్నో సూపర్ జైంట్స్ వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా వయసు 41 ఏళ్లు. వచ్చే ఏడాదికి 42 ఏళ్లు నిండుతాయి. ఈ సీజన్ లో మిశ్రా పెద్దగా మ్యాచ్లు ఆడింది లేదు. దీంతో పాటు అతనికి ఫిట్నెస్ సమస్యలు కూడా ఉన్నాయి. అంటే వచ్చే ఏడాది మిశ్రా ఆడే అవకాశాలు లేవు. ఇక ఈ జాబితాలో ఢిల్లీ క్యాపిటల్స్ వెటరన్ ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ కూడా ఉన్నాడు. ప్రస్తుతం అతడి వయసు 35, కానీ పదే గాయాలతో ఫిట్నెస్ సమస్యలు ఎదుర్కొంటున్నాడు. అంతేకాదు 36 ఏళ్ల వయసులో ఫాస్ట్ బౌలింగ్ చేయడం చాలా కష్టం. ప్రస్తుతం ఇషాంత్ శర్మ ఓ మ్యాచ్ ఆడితే ఓ మ్యాచ్ రెస్ట్ తీసుకుంటూ తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నాడు. దీంతో పదే గాయాలు అవుతుండడంతో వచ్చే సీజన్ లో అతన్ని కొనుగోలు చేసేందుకు ఢిల్లీ కాదు ఏ ఫ్రాంచైజీ కూడా ముందుకు రాకపోవచ్చు. ఇక చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనికి ఇప్పుడు 42 ఏళ్లు కాగా వచ్చే నెలలో 43వ ఏట అడుగు పెట్టబోతున్నాడు. ఇప్పటికే తన రిటైర్మెంట్ పై ధోని హింట్స్ ఇస్తూనే ఉన్నాడు. దీనికి తోడు కాలికి కూడా శస్త్రచికిత్స జరిగింది. కాబట్టి మిస్టర్ కూల్ కి ఇదే ఆఖరి ఐపీఎల్ సీజన్. ఇక గుజరాత్ టైటన్స్ వికెట్ కీపర్ కమ్ బ్యాటర్ వృద్ధిమాన్ సాహా తన వయసు 39 ఏళ్లు. వచ్చే ఏడాదికి 40 ఏళ్లు నిండుతాయి. ఇప్పటికే టీమిండియాకు దూరమైన సాహా వచ్చే ఏడాది ఐపీఎల్ కు కూడా దూరం అయ్యే అవకాశం ఉంది. ఇక రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వికెట్ కీపర్ అండ్ బ్యాటర్ దినేష్ కార్తిక్ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. అలాగే డీకే చాలా ఫిట్ గా కూడా కనిపిస్తున్నాడు. కానీ అతని వయసు 38 ఏళ్లు. వచ్చే ఏడాదికి అతనికి 39 సంవత్సరాలు. ఇప్పటికే తానుకు ఇదే ఐపీఎల్ చివరి సీజన్ అంటూ కూడా ఈ సీజన్ కు ముందే చెప్పాడు. దీంతో దినేష్ కార్తిక్ ను కూడా వచ్చే ఏడాది ఐపీఎల్ లో చూసే అవకాశం లేదు. మొత్తంగా ఈ 5గురి ఆటను వచ్చే ఏడాది చూడడం కష్టమే.